ఈరోజు మనం ఈ వీడియోలో మోదుగ దండం గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో కొందరు దేవతలు ఓ మోదుగ చెట్టు నీడన కూర్చుండి కొన్ని వేద మంత్రాల గురించి విశ్లేషణ చేస్తున్నారు. కొంతసేపటికి ఆ చర్చను సగంలోనే ముగించి ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే వృక్ష సమీపాన కూర్చుండి ఇంతకు మునుపు తాము అర్థాంతరంగా ముగించిన చర్చను కొనసాగించాలని అనుకున్నారు. కానీ ఎంత ఆలోచించినా వారికి ఆ చర్చ ఎక్కడి దాకా ముగించాము, ఎక్కడి నుండి కొనసాగించాలన్న విషయం అంతుబట్టలేదన్నట్టు వారి ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసలే అయ్యాయి. ఎట్టకేలకు ఇక లాభం లేదు, ఇతర విషయాలపై దృష్టి సారిద్దాం అని అనుకుంటున్న తరుణంలో ఆ మోదుగ చెట్టు నుండి ఓ అసిరీలి లాంటిది వినబడింది. వారి చర్చ ఏ శీర్షిక గురించి, ఎవరెవరు ఎలా ఎలా అభిప్రాయపడ్డారు, ఎక్కడి దాకా ఆ చర్చ ముగిసింది అన్న విషయాలన్నింటినీ కూలంకషంగా ఆ చెట్టే చెప్పేసింది. దేవతలకు ఆశ్చర్యమేమంటే ఆశ్చర్యము, వారి సంతోషం అవధులు దాటాయి. వెంటనే ఆ మోదుగ వృక్షాన్ని శుశ్రువాన్ అని దీవించారు. అప్పటి కాలం నుండి ఉపనయనం కాబడి వటువులకు వారి జ్ఞానం, జ్ఞాపక శక్తి పెంపొందించడానికి ఓ మోదుగ కొమ్మను వారికి బహూకరిస్తారు. ఉపనయనం అయిన వెంటనే వారు గురుకులంలో గురువుని ఆశ్రయించి 12 సంవత్సరాలు వేదాధ్యయనం చేయవలేదు కదా. ఆ బ్రహ్మచారి తన వెంట ఆ మోదుగ కొమ్మను కూడా తీసుకువెళ్ళి ఎల్లవేళలా దానిని తన చేతుల్లో పట్టుకుని ఉండవలసిందే. అలా ఉంచుకున్న మాత్రం చేత వారి జ్ఞానం మరియు జ్ఞాపక శక్తి విపరీతంగా పెరిగే అవకాశం కలదు. తన బ్రహ్మచర్య దీక్షలో ఉన్నప్పుడు వేదాధ్యయనం సమయంలో కానీ, నిత్యానుష్ఠాన సమయాల్లో కానీ ఎల్లప్పుడూ మోదుగ చెట్టు కొమ్మను ధరించాలి. గృహస్థాశ్రమాన్ని స్వీకరించే వరకు తనతో పాటు మోదుగ కొమ్మ ఉండవలసిందేనన్న నియమాన్ని తూచా తప్పకుండా పాటించాలి. వారి జ్ఞాన సంపద పెంపొంది వేర్నోళ్ళ కీర్తింపబడాలి కదా. అందుకని ఇప్పట్లో కూడా ఉపనయనం చేస్తున్నప్పుడు ఆ వటువుకు మోదుగ చెట్టు కొమ్మను ఇస్తారు. కానీ దాన్ని వారు సభా ప్రాంగణంలోనే వదిలేసి తమ తమ గృహాలకు వెళ్ళిపోతారు. ఉపనయనం అయిన వెంటనే సంధ్యావందన విధులను చేపడితే కదా మోదుగ కొమ్మ ప్రాముఖ్యం తెలుసుకోవడానికి తల్లిదండ్రులకు తెలియదు. ఆచార్యులు వారు వారి తదుపరి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. ఇక ఇలాంటి విషయాలు వటువుకి చెప్పేవారెవరు? అంతా గంగలో కలిసిపోయినట్టే. ఇదండి మోదుగ దండం గురించి. మీకు నచ్చినైతే వీడియో విని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.